కదిలింది కదిలింది అమ్మరథం సిరులనిచ్చు అమ్మరథం సిరుమానురథం ముగురమ్మలకు మూల పుటమ్మై విజయనగర వేలుపు కొమ్మై ముగురమ్మలకు మూల పుటమ్మై విజయనగర వేలుపు కొమ్మై కరుణారసవాహిని కురిపించి మనసులోని బాధలమై మరపించి కరుణారసవాహిని కురిపించి మనసులోని బాధలమై మరపించి భక్తజనుల కాచుటకై తన వారల చూసినంత పులకించిపోవుటకై భక్తజనుల కాచుటకై తన వారల చూసినంత పులకించిపోవుటకై కదిలింది కదిలింది జైత్రరథం సిరులనిచ్చు అమ్మరథం సిరుమానురథం కనులు తెరచి అమ్మను చూడండి కదిలొచ్చే రథమును తిలకించండి కనులు తెరచి అమ్మను చూడండి కదిలొచ్చే రథమును తిలకించండి జీవనమే పావనము భాగ్యము కల్పించుకొనగా జీవనమే పావనము భాగ్యము కల్పించుకొనగా కదిలింది కదిలింది జైత్రరథం సిరులనిచ్చు అమ్మరథం సిరుమానురథం గుడి నుండి వడి వడిగా బుడి బుడి ఆ నడకలతో గుడి నుండి వడి వడిగా బుడి బుడి ఆ నడకలతో గల్లు గల్లు గజ్జలతో రథమెక్కినదమ్మరా ఇదే నిజం నమ్మరా రథమెక్కినదమ్మరా ఇదే నిజం నమ్మరా. చూడండి అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారిగా చూడండి. మరలా ఎందుకంటే ఇంకా బయలుదేరి వెళ్తున్నప్పుడు మనకి కనిపించడం చాలా కష్టమవుతుంది. చాలా అదృష్టంగా ఆ దృశ్యం మనకు కనబడుతోంది. చూడండి కిందన ఒక పేట వేశారు జారకుండా కాలు పెట్టుకోవడానికి. పాపం డ్రోన్లతో మన వారు మీదకు కూడా తీసుకుని ఎలా చూపిస్తున్నారో చూడండి, ఎంత అదృష్టమో కదా. లేదా రథమెక్కిన గల్లు గల్లు గజ్జలతో రథమెక్కినదమ్మరా ఇదే నిజం నమ్మరా. కదిలింది కదిలింది జైత్రరథం సిరులనిచ్చు అమ్మరథం సిరుమానురథం. అమ్మవారి యొక్క రథం కదలడానికి సిద్ధంగా ఉంది. ఇది ఈ ఉత్సవం, ఈ సంబరం, ఈ మనసంతా నిలుపుకుంటూ మళ్ళా మరుసటి సంవత్సరం వరకు కూడా, ఎందుకంటే మళ్ళా సంవత్సర కాలం పడుతుంది. 5 సంవత్సర కాలం కూడా చక్కగా ఈనాడు మనం చూసుకునేటువంటి ఈ దృశ్యాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ, మన కనులలో నిలుపుకుంటూ అమ్మ ఉత్సవాన్ని చూస్తాం అనే ఆనందంతో 3 సార్లు వచ్చేటువంటి వేళకి మనం అమ్మను దర్శించుకుందుకు వెళ్తాం. ఇంకా ఇప్పుడే కదులుతోంది రథం. ఇంకెందుకంటే రథం కదిలింది అంటే చాలు 3 సార్లు అత్యంత వేగంగానే నిలుపుతారు. ఈ సంవత్సరం కూడా యంత్రాంగం అంతా కూడా పగటిగా ఏమి జనాలండి. అది అంజలి రథం. ఇందాక అనుకున్నాం వెల్ల ఏనుగు ఇంకా రావలేదు. ఇది అంజలి రథం.
తెల్ల ఏనుగు రావాలి. కదిలింది, రథం కదిలింది, ముందుకు సాగుతోంది. కోట దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. పురాతనమైన కోట యొక్క మీద భాగం ఎట్లా ఉంటుందో మనకు చూపించడం జరుగుతోంది. ముందుగా అంజలి రథంలో అమ్మవారి వేషాల్లో ఉండేటువంటి ముఖ్యంగా పురుష వేషాలు, పురుషులే స్త్రీ వేషాలు వేసుకొని ఆ రథం మీద కూర్చుంటారు. వారందరూ కూడా ఒక రకంగా మనకి ఏంటంటే అందులో 7 స్త్రీలు, 1 పురుషుడు అన్నమాట. 7 స్త్రీలు, 1 పురుషుడు అంటే అమ్మవారికి 7 అప్పచెల్లెళ్ళు. ఆ 7 అప్పచెల్లెళ్లకు నిదర్శనంగా, ప్రతీకగా అయి ఇది అంజలి రథం. ఇందాక వచ్చింది తెల్ల రథం, తెల్ల ఏనుగు. చూడండి, ఇది అంజలి రథం. వీరు అమ్మవారి వైపు చూసుకుంటూ నమస్కారం పెట్టుకుంటూ కూర్చుంటారు. అంటే అమ్మవారి పరిచారికలు అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటూ అమ్మను ఆహ్వానిస్తూ ముందు వెళ్తున్నట్టుగా వారందరూ కూడా స్త్రీ రూపంలో ఉండేటువంటి పురుషులు. రథం చదురుగుడు వద్దనే ఉంది. చదురుగుడి నుంచి రాలేదు, బయలుదేరలేదు. అయితే దరిద్రాణం చింతామణి గుణనికా, ఎందుకు అమ్మవారి యొక్క పాదములను మనము ఆశ్రయించాలి అంటే దేవతలని నఖ శిఖ పర్యంతం వర్ణించాలట. దేవతలను వర్ణించినా కూడా అందుకనే మొట్టమొదట పాదౌ పూజయామి, జంఘౌ పూజయామి అని చెబుతాం. వాళ్ళని వర్ణించేటప్పుడు గోళ్ళ దగ్గర నుండి శిఖ వరకు వర్ణించాలి. అదే మనుషుల్ని వర్ణించవలసి వస్తే అప్పుడు ఆ మనుషుల్ని శిఖ నఖ పర్యంతం. అంటే జుట్టు దగ్గర నుంచి అంటే శిరస్సు, తదుపరి లలాటం, తదుపరి నేత్రములు, నాసిక, ఇట్లాగా వర్ణన చేస్తామన్నమాట. అందుకని పాదములను ముఖ్యంగా పాదములను పద్మముతో సమానంగా చెబుతాం. ఎవరి అమ్మవారి యొక్క పాదములను పాద పద్మములు అని అంటాం. ఆ జన సమూహం చూడండి, ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా అమ్మను చూడాలి అనేటువంటి సంబరంతోనే అందరూ కూడా వచ్చి అమ్మను దర్శించుకోవడానికి నిరీక్ష చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి జనసందోహాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకా బయలుదేరవలసి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా ముందుండేటువంటి జనం కదిలితేనే కానీ మరి మిగిలినటువంటి వారు కదలడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక్కొక్కరిని తరలిస్తున్నారు. ముందు బెస్తవారి వల నడుస్తూ ఉన్నది. దానికి ముందుగా తెల్ల ఏనుగు చూసాం.
ఆ తెల్ల ఏనుగు తర్వాత అదిగో అది మన విజయనగర రాజుల యొక్క సాధారణంగా ఏనుగు నల్లగా ఉంటుంది, కానీ మన విజయనగరంలో ఒక తెల్ల ఏనుగు కూడా ఉండేది. ఆ తెల్ల ఏనుగును ముందు పెట్టి వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీగా అది ప్రారంభించారు. దాన్ని వెల్ల ఏనుగు, ఆ తెల్ల వెల్ల అంటే మనకి ఇంటికి వెల్ల వేసామంటాం కదా, అప్పుడు అనేవారు వెల్ల అంటే సున్నమని. అలాగే తెల్లదనంతో ఉండినటువంటి ఏనుగు కాబట్టి అది వెల్ల ఏనుగు అయిపోయింది, తెల్ల ఏనుగు అయిపోయింది, అన్ని రకాలుగా మార్పు వచ్చింది. మరి ఇంకా ఇప్పుడుగా కొంచెం జనాలు కదలడం అనేటువంటిది జరుగుతుంది. వీరందరూ జరిగితేనే కానీ రథం ముందుకు రావాలంటే మనకు ఉండేటువంటి పరిస్థితి దాన్ని బట్టి రావాలి ముందుకి. ఇంకా మొదటిసారి కదలడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అమ్మ పాదములను